పవన్ గారు సార్. సార్ సార్ 10-15 రోజుల క్రితం అనుకుంటారు డేట్ వేశారు మీరు. అవును సార్. ప్రమోషన్స్ కంటెంట్ కూడా ఆల్మోస్ట్ అంతా వదిలేస్తున్నారు. యా సార్. ఇంకా డేట్ మీద ఏదైనా క్లారిటీ వచ్చిందా రాలేదా? పెద్ది గురించి ఆబ్వియస్లీ ముందే రాజు గారు చెప్పినట్టు పెద్ది వస్తే సినిమా వేరే డేట్కి రావాల్సిన పరిస్థితి అన్నారు. యా సార్. ఏదైనా క్లారిటీ వచ్చిందా ఇప్పటికైనా డేట్ గురించి? అంటే ఇంకా మాకు రాజ్ గారి నుంచి మాకు ఇంకేమీ రాలేదు సార్. సో రైట్ నౌ ఇంకా May 1st అనే మేము రిలీజ్కి వెళ్తున్నాం సార్. సో ఫర్దర్కి ఏదైనా క్లారిటీ వస్తే దాన్ని బట్టి డెసిషన్ తీసుకుంటాం సార్. అంటే కంటెంట్ అంతా 1 by 1 రోల్ అవుట్ చేసేస్తున్నారు ఒకవేళ. అండ్ ఆబ్వియస్లీ కంటెంట్ రోల్ అవుట్ చేయడం అంటే మార్కెటింగ్ బడ్జెట్ కూడా ఎగ్జాస్ట్ చేయడం కదా. సో ఏంటి ఇప్పుడు లాస్ట్ మినిట్లో ఇప్పుడు ఆబ్వియస్గా ఇండస్ట్రీ ఆల్సో వుడ్ బి లిటిల్ అప్రిహెన్సివ్ కదండి. ఇప్పుడు అంటే సంబంధం లేకపోయినా ఫర్ ఎగ్జాంపుల్ మా ఇద్దరి విషయమే చెప్పాలి. దయా అనే సిరీస్ వచ్చినప్పుడు నేను చెయ్యను అని కన్ఫర్మ్డ్గా అందరూ నమ్మారు. ఈవెన్ హీ వాజ్ నాట్ ష్యూర్. సో అది కాంటెంట్ నచ్చితే చేస్తానండి, లేకపోతే చెయ్యను. కాబట్టి ఇండస్ట్రీ కూడా వాళ్ళు కూడా నన్ను చక్క మంచిదైతేనే అప్రోచ్ అవుతున్నారు. థ్యాంక్ యూ సార్, లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. లేదు జీపీఎస్ మాత్రం భాను ఇందాక ఏదైతే ఆయన అన్నారో విచ్ నేను నమ్ముతున్నా అండి. లేకపోతే ఇంత ధైర్యంగా నేను అంత మహానుభావుడి సినిమాలతో నేను మాట్లాడేవాడిని కాదు. ఇది నేను తను అన్నట్టు సత్య తర్వాత లేకపోతే గులాబీ ఇంకోలాగా ధర్మ గురించి కూడా మాట్లాడుకుంటారండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. జేడి గారు. ఎస్ సార్. సూపర్ సార్, గ్లిమ్స్ చాలా బాగుంది సార్. మాకు జనరల్గా ఏమనిపిస్తుంది అంటే సార్, కొత్త క్యారెక్టర్లు ఎవరైనా రాసినప్పుడు అది ఇంకొంచెం ఎక్కువగా అనిపిస్తుంటుంది కదా. మీకు కూడా కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు అనిపిస్తుంటుందా ఇలాంటి క్వశ్చన్ మీ మైండ్లో కూడా రేజ్ అవుతుంటుందా? నాట్ రియలీ అండి. ఇప్పుడు ఇందాక ఆయన అడిగినట్టు చాలాసార్లు మాలాంటి యాక్టర్స్ని అప్రోచ్ అయితే మేము నో అన్న తర్వాతే హిందీకి వెళ్ళి ఉండొచ్చు, తమిళ్కి వెళ్ళి ఉండొచ్చు, మలయాళంకి వెళ్ళి ఉండొచ్చు. లేదా ఒక్కొక్కసారి ఒక్కొక్క క్యారెక్టర్కి వీళ్ళైతేనే బాగుంటారు, అది హిందీయా తెలుగా తమిళ మలయాళం పక్కకు పెడితే అని ఒక డైరెక్టర్ డెసిషన్ తీసుకునే ఛాన్స్ కూడా ఉందండి. అంతేగాని మన తెలుగు వాళ్ళని అవాయిడ్ చేసి పరభాషకి వెళ్తున్నారు అనేది కరెక్ట్ కాదండి. క్యారెక్టర్ ఫిట్నెస్ అనేది ఉంటుందండి. కొన్ని క్యారెక్టర్స్కి వాళ్ళే సరిపోతారు. అండ్ వాళ్ళంటే హిందీ వాళ్ళు తమిళ వాళ్ళని కాదు, ఫలానా యాక్టరే సరిపోతాడు అని అనుకున్నప్పుడు ఐ థింక్ దే అప్రోచ్ దట్ వే. అంతేగాని దెర్ ఇస్ నథింగ్ లైక్ దస్. నేను ఏ సినిమా చూసినప్పుడు ఇది నేను చేస్తే బాగుండని ఎప్పుడు అనుకోలేదండి. చెక్కులు ఎప్పుడు టెంప్ట్ చేయలేదు మిమ్మల్ని? చెక్కులు దాని మీద ఉన్న అమౌంట్లో ఎప్పుడు టెంప్ట్ చేయలేదా? లేదండి. ఆ చెక్కులు ఇచ్చే చేతులు అయితే టెంప్ట్ అవుతాయి కానీ చెక్కులు కాదు. ఓకే. పవన్ గారితో ఏంటండి మీ ట్యూనింగ్, మీ బాండింగ్? ఎందుకంటే దయా చూసాం, ఇప్పుడు గాయపడే సింహం చూసాం, రేపు మగ కూడా చెప్పాను. ప్రతి యాక్టర్కి అండి ఒక మంచి గొప్ప డైరెక్టర్ దొరికితే దాని విలువ తెలుస్తుంది. నాకు ఎప్పుడో దయా అయినా ఒక 1.5 yearకి నాకు పవన్ ఒకసారి ఫోన్ చేసి నాకు అప్పుడు మీరు చెప్పింది కరెక్ట్ అనిపించింది అన్నాడు. ఏది చెప్పాను ఎప్పుడు అన్న. దయా అప్పుడు ఎందుకు అంటే అది అదేదో వేరే కాంటెక్స్లో, అది ఆకాశంలో ఒక తార సినిమా గురించి మాట్లాడుతూ ఒక కాంటెక్స్లో ఫోన్ చేసి చెప్పినప్పుడు ఇప్పుడు ఏంటంటే అండి మా ఇద్దరు రిలేషన్ అంటే బికాజ్ అ ఫెంటాస్టిక్ డైరెక్టర్ అండ్ ఫ్యాబులస్ డైరెక్టర్. సో యాక్టర్కి ఒక మంచి డైరెక్టర్ దొరికితే వై వుడ్ ఐ వాంట్ టు నాట్ లవ్ హిమ్ ఆర్ లైక్ హిమ్. ఇప్పుడు కశ్యప్ ఉన్నాడు. ఇప్పుడు కశ్యప్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ డైరెక్టర్. సో వై వుడ్ ఐ వాంట్ టు మిస్ హిమ్. సో ఐ లవ్ హిమ్ ఆల్సో అండ్ ఐ లైక్ హిమ్ ఆల్సో. కశ్యప్ గారు, జేడి గారు ఇందాక చెప్తుంటే నిజంగానే సెట్లో ఇంతమంది డైరెక్టర్లు ఉన్నారా అనిపించింది. ఇంతమంది డైరెక్టర్ల మధ్య మీరు పనిచేస్తున్నప్పుడు ఎలా ఉండేది సార్? ఫ్రాంక్లీ సెట్లో ఎవరు డైరెక్టర్లా చేయలేదు సార్. అందరూ వాళ్ళ పనులు వచ్చి చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఫ్రాంక్లీ మొత్తం సెట్లో నాకు తెలిసి ఒక 1-2 days వచ్చి ఉంటారు అంతే. సో మార్నింగ్ వస్తారు, చూసుకుంటారు, నైట్ ఆన్లైన్ ఎడిట్ పంపించమంటారు అంతే, అంతకు మించి ఏం లేదు. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే జేడీ సార్ కానీ తరుణ్ కానీ ఎవరైనా అసలు అంటే రాసుకున్నప్పుడే క్లియర్గా ఉన్నాం. సో అది ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుందో లేదో చూసుకున్నారు అంతే. అండ్ ఏదైనా అంటే బెస్ట్ పార్ట్ ఏంటంటే సార్ లెవెల్కి ఇలా చేస్తా అంటే సరే అనొచ్చు, బట్ ఆయన ఇలా చేయొచ్చా అని అడుగుతారు. సో అది నాకు కొంచెం ఓవర్వెల్మింగ్గా ఉండేది. బట్ తర్వాత ఇంకా కంఫర్ట్ జోన్కి వచ్చేసారు. ఆయన చాలా కంఫర్ట్ ఇచ్చారు. అండ్ ఒక సెకండ్ డే ఆఫ్ షూట్లో అయితే ఒక మల్టిపుల్ కట్స్ చేయాలి, ఒకటే ఫ్రేమ్ పెట్టాలి, ఒక 5-6 కాస్ట్యూమ్స్ మార్చుకోవాలి. సో క్యారవాన్కి వెళ్ళడానికి లేట్ అవుతుందని పక్కనే వాళ్ళ స్టాఫ్ కానీ అందరినీ టీంని అడ్డం పెట్టేసుకుని షర్ట్ చేంజ్ చేసుకున్నారు.
సో ఐ డోంట్ నో, ఐ మీన్ ఇప్పట్లో చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా ఫేమస్ అయితే కూడా వాళ్ళు చేసే బిల్డప్ అదంతా వేరే లెవెల్లో ఉంటుంది. ఆయన ఆయన వచ్చి జస్ట్ ఇలా అడ్డం నుంచోండి అన్నారు. నేను అప్పటికి ఏం చేశానంటే, సరే ప్యాంట్ బ్లాకే ఉంది కదా సార్, దీని మీద కవర్ అయిపోద్ది అంటే, ప్యాంట్ మార్చాలంటున్నావు కదా, వేరే దానికి కాంబినేషన్ కదా నీకు ఎందుకని మళ్ళీ టవల్ ఏదో అడ్డం పెట్టేశారు రంగ గారు. ఆయన మార్చేసుకున్నారు. అంటే సెట్ మధ్యలో పక్కన చిన్న ర్యాక్స్ ఉంటే అక్కడికి వెళ్ళి మార్చుకున్నారు. అంటే ఐ డోంట్ థింక్, అంటే ఆయనంత ఎక్స్పీరియన్స్కి అసలు అలా ఎవరు చేయరు. అండ్ దట్ సెకండ్ డే ఆఫ్ ఫిలిం. సో అలాంటి కంఫర్ట్ ఒకరు ఇస్తుంటే ఇది ఓవర్వెల్మింగ్, అండ్ అది వేరే లెవెల్. ఇప్పుడు ఇక్కడ అసలు డైరెక్టర్ ఇవన్నీ కాదు, అసలు అది ఓకే ఇలా ఉండాలేమో అనే ఫీలింగ్ వచ్చేలాగా చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. కామెడీ రాయడంలో చాలా కష్టం ఉంటుంటారు, కామెడీ రాయడం చాలా కష్టం ఉంటుంటారు. ఆయన మిమ్మల్ని జంజాల గారితో పోల్చారు. అంతకుముందు రమణ గారు కానీ జంజాల గారు కానివ్వండి, మధ్యలో చాలామంది ట్రెండ్లు మార్చుకుంటూ వచ్చారు. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. అనుదీప్ లాంటి రైటరు కామెడీని కొత్త టైప్లో ప్రజెంట్ చేస్తున్నారు కదా. కామెడీ రాసే విషయంలో, ఈ స్క్రిప్ట్ విషయంలో మీరు ఫాలో అయిన ప్యాటర్న్ ఏమైనా కొత్తగా ఏమైనా అనిపించిందా? సార్ యాక్చువల్లీ అలా ఫాలో అవ్వాలని ఏం చేయలేదు. బట్ నాకు జంజల్ గారు, క్రేజీ మోహన్ గారు వీళ్ళంతా నాకు, అంటే మనం పంచతంత్ర సినిమా ఎన్నోసార్లు చూసుంటాం, జంజల్ గారి సినిమాలు ఎన్నోసార్లు చూసుంటాం. అది సబ్కాన్షియస్గా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం అంతే. అంతే పెద్ద ఫాలో అని కాదు, వాళ్ళు అదే వస్తుంది మనకి, ఇంకోటి రాదు. ఇప్పుడు కొన్ని పంచులు వేస్తే మనం త్రివిక్రమ్ గారి సినిమాల్లో పంచులు వాడతాం డైలీ లైఫ్లో. సో అదే స్క్రిప్ట్లో రాసేటప్పుడు రిఫ్లెక్ట్ అయింది అంతే. అంతకుమించి వాళ్ళని కంపేర్ చేసే అంత సీన్ నాకు లేదు. బట్ ఇట్స్ ఎ కాంప్లిమెంట్. సో థ్యాంక్ యూ అంట, అంతకుమించి ఏం చెప్తాం. అంటే సారీ, ఇప్పుడు మా సీనుకి ఒక కైండ్ ఆఫ్ టెరిఫిక్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటే దీనికి అంటే ఐ డోంట్ థింక్ ఇట్స్ ద సేమ్. అంటే మళ్ళీ నువ్వు మా సీను లాంటిదే అనుకుంటారేమో. సీను ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్, అండ్ దీని ఒక యూనిక్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అండి. అంటే అక్కడ నవ్వుకుంటాం, ఇంటికి వచ్చిన తర్వాత నవ్వుకుంటాం, అది అర్థమైన తర్వాత నవ్వుకుంటాం. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. Hold on, John. Hold on tight. Gotta keep holding. Hold it right. Oh, John, you gotta keep holding. Hold on, John. Hold on tight. Gotta keep holding. Hold it right. Oh, John. Oh, John. It's easy on an ether. Oh, John. అంటే నేను పవన్ తను వచ్చారు. అంటే ఇప్పుడు నా క్యారెక్టర్ ఏంటి అని సాధారణంగా వింటూ ఉంటారు కదా యాక్టర్స్. ఇక్కడ అంటే నెక్స్ట్ ఏదో నాకు కిందకి ఏదో గ్లిమ్స్ చూపించాడు మా వాడు, అది మీ అందరికి కూడా జరుగుతుంది. అంటే పగలబడి నవ్వుతూనే ఉన్నా. ఇఫ్ పవన్ రిమెంబర్స్, నేను పవన్ని తనకి ఒక్క 5 నిమిషాలు ఆపు పవన్, కొంచెం బ్రీదింగ్ స్పేస్ ఇవ్వే మాకు అన్నాం. విచిత్రం ఏంటంటే దాని తర్వాత మళ్ళీ ఇంకో సందర్భంలో విన్నాం. తర్వాత అందరికీ కలిపి ఇంకొకసారి చెప్పాడు. ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం, ఫిఫ్త్ టైం నవ్వు తగ్గలేదు, అది పెరిగింది తప్ప. సో ఆ ఫస్ట్ టైం వినంగానే అసలు ఇంక దీంట్లో ఇప్పుడు సెలెక్టివ్ అంటే నచ్చనప్పుడు, అందంగా చెప్పే పదం సెలెక్టివ్. ఇప్పుడు నేను నాకు నచ్చలేదు, బాగాలేదు అని చెప్పినప్పుడు వీడు చాలా సెలెక్టివ్ రా అనుకుంటారు అంతే. సో దీంట్లో బాగాలేదు అని చెప్పడానికి అవకాశం రాలేదు నాకు అసలు. ఓకే, గాయపడిన సింహం, ట్రంప్ గారు బాగా హట్ చేశారు సింహాన్ని. మీకేమన్నా ఎక్స్పీరియన్స్ ఉందా, రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా యుఎస్తో? మీకు యుఎస్తో నాకు ఇట్లాంటి ఇన్సిడెంట్లు మీ లైఫ్లో ఉన్నాయా? నాకు లేదు, యుఎస్లో ఉంది నాకు. అది ఇప్పుడు మనం ఐ థింక్ అది ప్రతిసారి యుఎస్కి వెళ్ళినప్పుడల్లా నేను గాయపడే వస్తూ ఉంటాను. ఓకే, గాయపరుస్తున్నారు మిమ్మల్ని బాగా అయితే? గాయపడడానికి వెళ్తా యుఎస్ నేను. ఓకే కేశవ్ గారు. ఓకే, గాయపడడానికి. కేశవ్ గారు, కశ్యప్, ఎస్. ఇంతమంది తరుణ్ భాస్కర్ అన్నారు, ఇప్పుడు జేడి చక్రవర్తి గారు, ఇలా పవన్ సాధినేని గారు, ఇలా ఇంతమందిని డీల్ చేస్తున్నారు కదా. ఏంటి మీరు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, మీ సినిమా ప్రస్థానం ఏంటి, అదొకసారి బ్రీఫ్ చేయగలరా? లేదు, నేను నవిక ఫ్యాక్టరీ అని నేను ఒక కపుల్ ఆఫ్ వెబ్ సిరీస్ చేశాను. బ్రేకప్ కన్సల్టెంట్ అనే వెబ్ సిరీస్ చేశాను. అండ్ ఒక 20-30 షార్ట్ ఫిల్మ్స్ అవి చేసుంటాను. సో 2010-12 నుంచి చాలా షార్ట్ ఫిల్మ్స్ చేశాను. 2013లో ఒక వెబ్ సిరీస్, తర్వాత
2017లో బ్రేకప్ కన్సల్టెంట్ అని చేశాను. సో స్కెచెస్, స్పూఫ్స్ అంటే ఇంకా యూట్యూబర్ అంటారు కదా, సో యూట్యూబర్గా చాలా చేశాను. ఆ తర్వాత నాకు పవన్ గారికి కమిట్మెంటల్ అని ఆయన డైరెక్ట్ చేశారు, దానికి కూడా నేను రైటింగ్ చేశాను. ఓకే. సో లైక్ ఎప్పటి నుంచో దీంట్లో ఉన్నాను. ఈ గ్యాప్లో కొన్ని సినిమాలు చేద్దాం అనుకుని అది ముందుకెళ్ళక అలా అలా డిలే అవుతూ లాస్ట్కి ఇది చేయడం జరిగిందండి. ఓకే, ఆల్వేస్. థ్యాంక్ యూ. కశ్యప్ గారు, ఇప్పుడు సినిమాలో ఇద్దరు ఉన్నారు, తరుణ్ భాస్కర్ గారు, ఇటు జేడీ గారు ఉన్నారు. ఇద్దరు గాయపడ్డారు కదా, మరి టైటిల్లో గాయపడ్డ సింహాన్ని పెట్టారు. గాయపడ్డ సింహాలు కదా పెట్టాల్సింది. అంటే అది పంచ్కి బాగోదు అనిపించింది. గాయపడ్డ సింహం అదే దానికి ఇచ్చే ఇంపాక్ట్ అదే బాగుంటుంది అనిపించింది. అచ్చా. పవన్ గారు, ఫస్ట్ తారీఖు రిలీజ్ అంటున్నారు కదా, సో అంటే మనకి యాక్చువల్ చెప్పాలంటే సంక్రాంతికి వచ్చిన పెద్ద సినిమాలు అన్నీ కూడా ఏది కూడా చేంజ్ చేసుకోరు, డేట్ ఇచ్చుకున్నారంటే మా ఆల్మోస్ట్ పెద్ద అయినా చిన్న అయినా రిలీజ్ చేసుకుంటారు. మీరెందుకు అంటే పెద్దవి వస్తే ఒకవేళ పోస్ట్ పోన్ చేసుకుంటామా, లేకపోతే 1 వీక్ ఇలా అని ఎందుకు? అంటే కంటెంట్ బాగుంటే చూస్తారు కదా ఆడియన్స్. అంటే అలా కాదండి, అంటే బేసికల్గా సంక్రాంతి సీజన్ వేరు, ఈ సోలో సెపరేట్ డేట్ వేరు. ఆ సీజన్ సమ్మర్ సీజన్ కదా ఇది. అంటే సమ్మర్ సీజన్ అన్నా కూడా ఇంకా స్టార్ట్ కదంటే మనకి చాలా ఉన్నాయి. ఐపీఎల్ ఒకటి ఉంది, అండ్ అట్ ద సేమ్ టైం పెద్ద లాంటి ఒక స్కేల్ సినిమాకి థియేటర్లన్నీ దానికి అకామిడేట్ చేద్దామని చూస్తారు ఎవరైనా. సో మనకి సరిపోయిన సంక్రాంతితో పోల్చుకుంటే అప్పుడైతే మొత్తం 4-5 సినిమాలు వస్తే థియేటర్లు అక్కడ ఇబ్బంది, కానీ ఇక్కడ సింగిల్గా ఒక సినిమా వస్తున్నప్పుడు దానికి థియేటర్లు ఎలా ప్రాబ్లం అవుతాయి? అది పెద్ద హాలిడే సీజన్ కదండి. సో అది రెండింటి సినారియోస్ టోటలీ డిఫరెంట్ అండి. సో మనం ఇప్పుడు చూసుకున్నా కూడా వేరే టైమ్స్లో సినిమాలు అలా 2-3 వచ్చినా కూడా ఒక పెద్ద సినిమా వచ్చినప్పుడు ఇది లిటరల్లీ ఇంకొక చిన్న సినిమా వచ్చిందంటే అది లిటరల్లీ సూసైడ్ మిషన్ లాగే ఉంటుంది. సో ఎప్పుడైనా ఆ సినిమా మీడియం బడ్జెట్ సినిమాలు కానీ చిన్న సినిమాలు ఆ ప్లేస్మెంట్, ఆ డేట్ అనేది ఆ పెద్ద సినిమాలకు అనుకూలంగా వెళ్ళటమే బెటర్ అండి. అంటే ఇది మా ఒక్కరికి కాల్ ఉంటుందండి, అంటే డిస్ట్రిబ్యూషన్ సర్కిల్లో సో థియేటర్స్ పరంగా, ఎగ్జిబిటర్స్ పరంగా వాళ్ళందరూ తీసుకునే కాల్సి వాళ్ళు మాకు నిజంగానే అకామిడేట్ చేసి పర్లేదండి మనకు కావాల్సినవి మీకు అన్నీ ఇస్తాం అనుకున్న దాంట్లో మాకు రావడంలో ప్రాబ్లం లేదు. కానీ వాళ్ళ ఒపీనియన్ నుంచి వాళ్ళ సజెషన్స్ తీసుకొని మేము ముందుకెళ్దామని చూస్తాం. జడి గారు, మీరు అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారండి, అసలు ఏం చేంజెస్ లేదు అసలుకి. థ్యాంక్ యూ అండి. అంటే ఏంటి సీక్రెట్, డైట్ సీక్రెట్ ఏమన్నా? లేదండి, గాయపడుతూ ఉంటే అలాగే ఉంటాం. అంటే ప్రేమలో గాయపడ్డారా లేకపోతే దేంట్లో అయినా గాయపడచ్చు అండి, ప్రేమలోనే అక్కర్లేదండి. ఎప్పుడు గాయపడండి, మీరు ట్రై చేయండి గాయపడి టోటల్గా అసలు మీరు అలాగే ఉంటారు. మీరు ఎన్నో ఏంది చెప్తున్నావు? 2 సార్లు గాయపడ్డాడు ఆల్రెడీ కాబట్టి అలా ఉన్నాడు. 3వసారి గాయపడితే టీ షర్ట్లో వస్తాడు, 5వసారి గాయపడితే అది కూడా లేకుండా వస్తాడు. మీరు మీ సినిమాలు అన్నీ కూడా మంచి బ్లాక్ బస్టర్ అయినాయి సార్. ఏదన్నా ఒక సినిమా చేయాలంటే సీక్వెల్గా ఏ సినిమా ప్లాన్ చేస్తారు? అంటే ఇది వరకు వచ్చింది సార్ అన్నీ మీ మంచి అసలుకి. అఫ్కోర్స్ అంటే ఇప్పుడు నేను అదే అండి, ఇప్పుడు నేను ఆలోచిస్తే మనీ అవ్వచ్చు, మనీ వచ్చేసింది లేండి సీక్వెల్ గులాబీ అని అలా అనగనుకోవచ్చు. బాంబే ప్లీట్ చేద్దాం అనుకుంటే మా హీరోయిన్ ఇప్పుడు కొంచెం పెళ్లి చేసుకుని అమ్మాయి యుఎస్ పక్కన కెనడా వెళ్ళిపోయింది. సో ఐ థింక్ అంటే ఆయన హీరోయిన్ ఎవరు అని అడిగారు, అది ఓవర్లాప్ చేయడానికి చెప్పా. మనకి ఎవరిని తెలిసిన ఉన్నారు అంటే 2 గాయపడ్డాం కదా. మీరు గాయపడ్డారు 2 సార్లు అని చెప్తున్నాడు కదా మనోడు. గాయపడ్డాను, నేను ప్రేమలో గాయపడలేదే. లేదండి, హీరోయిన్ ఎవరైనా మా డైరెక్టర్స్ ఎవరిని హీరోయిన్ పెడితే వాళ్ళతో చేస్తానండి. జేడి గారు, మనీ అనుకోకుండా ఒకరోజు ఈ సినిమాలన్నీ అప్పుడున్న కామెడీ ప్యాటర్న్ని రీడిఫైన్ చేసిన సినిమాలు. అంటే ఇలా కూడా కామెడీని జనరేట్ చేయొచ్చు అని ఒక కొత్త పర్సెప్షన్ ఓపెన్ చేసిన సినిమాలు. గాయపడ్డ సింహం విషయానికి వచ్చేసరికల్లా మాకు కూడా అలాంటి వైబ్స్ కనిపిస్తున్నాయి. సో దీని మీద ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు? సో కుమార్ గారు, ఇది మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేసినా దాని మించే ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు అనగనగా ఒక రోజు మనీ, యాజ్ యూ సెడ్, అది ఎలా అయితే ఒక కొత్త కైండ్ ఆఫ్ హ్యూమర్తో వచ్చిందో, అంటే హ్యూమర్ ఎప్పుడు కొత్తగా ఉండదండి, యాజ్ యూ నో, దాన్ని ప్రజెంట్ చేసే విధానంలో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కశ్యప్ ప్రజెంట్ చేసిన విధానం చాలా కొత్తగా ఉంది. అంటే ఎంత కొత్తగా ఉందంటే తన రియల్ లైఫ్లో కూడా గబుక్కుని ఎప్పుడైనా మనని హ్యూమిలేట్ చేస్తే మనమే నవ్వుకుంటాం, మన మీద అతను జోకేసిన అంత. అంటే అస్సలు అలా చాలా స్మూత్గా ఉంటుందండి. సో అలా సినిమాలో ఈ హ్యూమర్ చాలా, నాకు అదే అన్నా కదండి, మనీ అనగనగా రోజు తర్వాత నాకు ఎక్కడో చిన్న
మనసులో చిన్న లంప్, ఒక చిన్న బెంగ ఉండింది. అటువంటి సినిమాలు, ఆ సినిమాలు కాకుండా అటువంటి సినిమా మళ్ళీ వస్తే బాగుండే అని దీంతో ఆ కోరిక తీరిపోయిందండి. డైలాగ్ చెప్పే వరకు వెయిట్ చేస్తారా అనేది మీకు ఎప్పుడైనా షూటింగ్ లొకేషన్లో, వేరే షూటింగ్ లొకేషన్లో అనిపించిందా గూన్స్ని చూస్తే? లేదు, నాకు చాలా అనిపించేవండి చిన్నప్పటి నుంచి. తాళి కడుతున్నప్పుడే ఆపండి అంటారు, ఏమో ముందు రావచ్చు కదరా, లేకపోతే త్రావతరా. అలాగే పోలీసులు కూడా క్లైమాక్స్లో రావటం అనేది మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. అలాగే ఎవడైనా తిడుతుంటే నాకు ఎప్పుడు డౌట్ అండి, వాడు తిట్లన్నీ వింటాం, నేను అది చేస్తాను, నేను ఇది ఈ మధ్య ఈ 80sలో కొత్త ఇంకో సినిమాలు వచ్చేవి, వాడు మారువేషం వేసుకుని నీ అంతు చూస్తా నిన్ను చంపేస్తా అంటే విలన్ తెలీదు, వాడు ముందర కూర్చుని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు, పాట వాడికే పాడతారు. అలా నాకు చాలాసార్లు అనిపించేదండి. ఇతను స్ఫూర్తితో ఇప్పుడు ఏమవుతుందో తెలుసా అండి, ఎవరైనా మాట్లాడుతుంటే నచ్చకపోతే ఏ ఆపు అనే అవకాశం ఈ సినిమాతో మొదలవుతుందండి ఖచ్చితంగా. నాకు చాలాసార్లు అనిపించిన నాకే హాయిగా నా చేతే అనిపించాడండి. చాలా రిఫ్రెషింగ్గా ఉంది సార్ మీ క్యారెక్టర్. అందుకే మీ ఫోటోకి మీరే దండేసేటా చేశారేమో. వచ్చాడు దండ, అందుకే మీ ఫోటోకి మీరే దండేసి కొత్తగా వేసుకోలేదు, నేను వచ్చేప్పటికి దండేసి పెట్టాడు. ఏంటి దండేసావన్నా అది అని చెప్పాడు. ఫస్ట్ కాపీని రావాలి కదా నా ఫోటోకి, నాకు దండేసాడు, నాకు నవ్వొచ్చింది. మళ్ళీ అది శివలో ఫోటో, అది చెప్పను నేను, ఇంకా అది చెప్పను నేను. నాకు నా దండ చూసి నవ్వొచ్చింది. అంటే ఇప్పుడు మేమెవ్వరం కామెడీ చేసేయం, మేము కామెడీ చేసేయం, అది కామెడీ జరిగిపోతూ ఉంటుంది అలా అనమాట. అలానే ఉంటేనే ఆడియన్స్ నవ్వగలరు కదా, మీరు నవ్వుతూ ఆడియన్స్ నవ్వించాలంటే కష్టం కదా. కాదు, విషయం చెప్పినా అండి, మనం ఆడియన్స్ అంటాం, ఫస్ట్ ఆడియన్స్ మేమే అండి. ఇప్పుడు సెట్లో మనం చేస్తుంది, సెట్లో వాళ్ళు నవ్వితే దెర్ ఆల్ ఆడియన్స్ అండి. మనం ఎక్కడో తెలియని ఆడియన్స్ అనేది, అది ఎక్కడి నుంచి ఎవరు కాయిన్ చేశారో తెలియదు. కొత్తగా ఇంకోటి మొదలెట్టారు, ప్రేక్షక దేవుళ్ళు అని. ఎవడరా అది కాయిన్ చేసిద్ది, చంపుతున్నారండి. ఏమండి, మనందరం కూడా ఆడియన్స్, మనందరం దెయ్యాలం, ప్రేక్షక దెయ్యాలం మనం. సో దేవుళ్ళు కాదండి, దెయ్యాలే. ఎందుకంటే చూసిగా ఉంటాం మనం, ఎవరింటికి వెళ్ళి ఎవరితో దూరిపోవాలా, ఎవరి శరీరంలో దూరాలనే దెయ్యం చూసిగా ఉంటుంది. అలా ఆయన 2 సార్లు గాయపడ్డాడు కదా అని దెయ్యం ఆయన ఇంటికి వెళ్దాం. థియేటర్స్ టెంపుల్ అంటారు కదా, దాన్ని ఎలా డిఫైన్ చేస్తారు? ఏమండి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థియేటర్ టెంపుల్ అయితే మీరు స్నానం చేసి వెళ్తున్నారా టెంపుల్కి? గర్ల్ ఫ్రెండ్తో పక్కన కూర్చుని సినిమా చూస్తున్నారా? టెంపుల్లో అవన్నీ చేస్తారా అండి? ఏమండి, థియేటర్ ఈజ్ అ క్రియేటివ్ ప్లేస్, యు గో దేర్ టు గెట్ ఎంటర్టైన్మెంట్. టెంపుల్కి ఎంటర్టైన్మెంట్కి వెళ్తామండి. ఇది ఏంటంటే కాయినింగ్ చేస్తాం అన్నమాట, బాగుంటాయని అది నచ్చి, సౌండింగ్ నచ్చి మిగతా వాళ్ళు ఫాలో అవుతారు. జేడి గారు, మీ టీము రామ్ గోపాల్ వర్మ గారు కానీ మీరు కానీ నాట్ ఓన్లీ యాక్టర్స్, మీ టీంలో ఇంటెన్స్ రైటర్స్ ఉండేవారు. బట్ అదంతా కూడా ఇప్పుడు ఆగిపోయింది. అనురాగ్ కశ్యప్ గారు కూడా రైటర్ అనేసి యాక్టర్ అయిపోయాడు. సో అదంతా అంటే కంప్లీట్గా షట్ డౌన్ అయిపోయిన పరిస్థితి ఉంది ఆ ఇంటెన్స్ రైటింగ్ అనేది. సో అది ఆ ఫీలింగ్ అనేది ఉందా? మీరు కూడా ఒక ఇంటెన్స్ రైటింగ్ డైరెక్షన్ చేశారు కదా. కరెక్ట్ అండి. అంటే ఇట్స్ అ వెరీ వెరీ థాట్ఫుల్ క్వశ్చన్. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ సార్, ఇప్పుడు పెండి కొద్దీ రొట్టె. ఇప్పుడు సపోజ్ రేపు బాను సినిమా తీసి నాకు ఒక ఇంటెన్స్ రైటింగ్ స్టోరీ కావాలంటే, లేదా తను ఒక ఇంటెన్స్ స్టోరీ కావాలంటే ప్రాబబ్లీ వీ వుడ్ కమ్అట్ విత్ దాట్. ఇప్పుడు యాజ్ యు నో ద ట్రెండ్ ఈజ్, చెప్పే కదండి, ప్రేక్షక దేవుళ్ళకి నచ్చిందని ఏదో ఒక ట్రెండ్ ఉంటే, ఇప్పుడు బాంబేలో కొత్త ట్రెండ్ ఏంటి తెలుసా మీకు? నేను పెద్ద ప్రొడ్యూసర్ మొన్న రైటర్స్కి చెప్తున్నాడు, మినిమం 3.5 hours లేకపోతే సినిమా నాకు వద్దన్నాడు. ఇదేమో ఇది ఎక్కడ కూడా రా, నిన్నటి వరకు ఏమో మాకు 2 hours 20 ఏదో లెక్క, 2 hours 24 minutes 35 seconds కన్నా ఎక్కువ ఉండకూడదని. సో ద హోల్ థింగ్ ఈజ్, ఇప్పుడు 4 గంటల సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది కదా, సో ఎవ్రీబడి థింగ్స్ మినిమం 3.5 hours ఉండాలి. సో రైటింగ్ కూడా అంతే అండి. ఇంటెన్స్ రైటింగ్ ఈజ్ నథింగ్ గాట్ టు డూ విత్ ఫిల్మ్స్ అండి, ఇట్ ఈస్ గాట్ టు డూ విత్ డైరెక్టర్స్. ఇప్పుడు నేను ఒక రైటర్గా, ఇప్పుడు నేను రైటర్, రాము గారి సినిమాలు చాలా రాశాను. ఒక రైటర్గా డైరెక్టర్ హ్యాస్ టు ఆస్క్ మీ అండి, ఒక ఇంటెన్స్గా నాకు ఇంటెన్సిటీతో ఉండే, ఇప్పుడు వాళ్ళకి కావాలి అన్నప్పుడు వాళ్ళు వస్తారండి. అనురాగ్నే నేను వాడికి చెప్తానండి, నా దగ్గర కూడా అసిస్టెంట్ అండి వాడు, ఖచ్చితంగా వాడిని యాక్టర్ అయి తప్పైందని మీరు అన్నారని వాడికి చెప్తానండి. దురంధర్ చూసిన తర్వాత మీకు పాత రోజులు అంటే మీ రోజుల్లో చేసిన వర్క్ అదంతా గుర్తుంది. వర్మ గారు అసలు కంప్లీట్గా ఎలివేషన్ ఇస్తున్నారు. కాదండి, అసలు ఆ అవకాశం ఆదిత్యధర్ గారు ఇవ్వట్లేదు, నేను సత్యనే తీసాయని ఆయనే అంటున్నారు. సో అవకాశం ఇవ్వట్లేదు ఆయన, ఆ రోజుల్లో అనే అవకాశం ఇవ్వట్లేదు. ఆ రోజుల్లో కూడా ఈ రోజుల్లాగే, ఆ రోజులతో తీసిందే ఈరోజు తీసానని ఆయన అన్నప్పుడు, సో
సో యూ ఫీల్ హ్యాపీ అండి. అండ్ ఇప్పుడు యువర్ వర్క్, ఇఫ్ సమ్ వన్ రికగ్నైజెస్ యువర్ వర్క్, అంతకు మించి క్రెడిట్ ఉండదండి. ఇప్పుడు ఇందాక భాను చెప్పినట్టు నాకు ఈ సినిమా తర్వాత ధర్మ అనుకోవాలని, లేదా పవన్ చెప్పినట్టు, కశ్యప్ చెప్పినట్టు, ఇట్స్ సమ్ వన్ ఇస్ రిమెంబరింగ్ యువర్ వర్క్. ఐ థింక్ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ గ్రేట్ కాంప్లిమెంట్ అండి. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. జేడి గారు సార్ ఇక్కడ సార్. సార్ మీ టాటూ చేతి మీద టాటూ ఏమో సత్య అని ఉంది, అక్కడ బ్యాక్గ్రౌండ్లో ఫోటోకి దండేసి ఉంది. సత్య అనేది మీ ఐకానిక్ మూవీ. సో ఈ సినిమాలో సత్య రిఫరెన్స్లు ఏమన్నా ఉంటాయా ఎక్కువగా? అంటే మీ రోల్ ధర్మ అని ఉంది ఇక్కడ, అంటే సత్య మీ ఫాదర్ లాగా అలాంటి రిఫరెన్స్లు ఏమన్నా ఉంటాయా? ఇప్పుడు నన్ను తిట్టాడా పొగిడాడా? సత్య ఐకానిక్ రోల్స్ అంటే మీరు కాదు, ఇప్పుడు ఇది అన్యాయం కదా. పొగిడారా? అచ్చా, అయితే ఓకే, ఫాదర్ ఓకే. నేను కొంచెం డైగ్రెస్ అయ్యాను. సి అంటే తను ఏం చేస్తాడంటే అండి, నేను అదే చెప్పా, మేమందరం భయపడుతూ ఉంటాం. ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అయితే చాలు మా కశ్యప్ హీ నోస్ హౌ టు యూజ్ ఇట్. దీనికి రిఫరెన్సెస్ లేదా దాని నుంచి తీసుకోవటం లాంటివి ఏం కాదండి. బట్ దేర్ ఈజ్ సమ్ రిఫరెన్స్ టు మై క్యారెక్టర్, బట్ సత్యాకి దీనికి సంబంధం లేదండి అసలు. ఇక్కడ ఇప్పుడు అడుగుతా, దయా చేసిన కదా మీరు ఇద్దరు కలిసి, దయాలో ఉన్న బ్యాలెన్స్ వర్కౌట్ చేయడం కోసం ఈ సినిమా చేసిన, నిజంగానే క్యారెక్టర్ నచ్చి స్టోరీ నచ్చి చేసినావా? దయాలో బ్యాలెన్స్ వర్కౌట్ ఎట్లా చేస్తామే? దయాకి దీనికి ఏ సంబంధం లేదు. మొన్ననే పైగా నేను దయా మళ్ళీ సినిమా తీద్దాం అనుకుంటున్నా అని చెప్పిండు ఆయన. దయాకి దీనికి అసలు సంబంధం లేదు, ఇట్లా అసలు సంబంధమే లేదు. ఇప్పుడు జేడి అనే వ్యక్తి చాలా రోజులైంది ఆన్ స్క్రీన్ మీద, అంటే థియేటర్లో రిలీజ్ కాక. కరెక్ట్. ఈ సినిమా రిలీజ్ అవుతుంది, నీకని అనిపిస్తుంది అట్లా ఎందుకు అయింది ఇన్ని రోజులని? అయ్యుంటే చేసి ఉంటేటుండే కదా, మాకు తెలియలేదు. ఇప్పుడు నువ్వు చెప్పినావు కదా, ఇంటికి వెళ్ళి ఆలోచిస్తా, అరే మనవాడు చెప్పిండు మధ్యలో ఎందుకు చేయలేదని. లేదే అంటే సి ఇట్స్ లైక్ ఒకసారి సునీల్ గవాస్కర్ గారు చెప్పారు కామెంటరీలో. ఆయన ఏమన్నారంటే, ఇప్పుడు వెన్ యూ నో థింగ్స్ ఆర్ నాట్ వర్కింగ్, సో చిన్న బ్రేక్ తీసుకో, అంతేగాని ఆడేసి ఎట్టాగైనా సెంచరీ కొడదాం అనుకుంటే అది దొబ్బుద్ది. సో బెటర్ టేక్ బ్రేక్ అని. సో నా అదృష్టం ఒక దయా తర్వాత మధ్యలో మళ్ళీ నువ్వేం అన్నీకి లేదు, అది బాగాలేదు అందుకని ఇది చేసినావా అని కాదు. ఒక దయాలంటే ఒక సూపర్ హిట్ తర్వాత మళ్ళీ నేను ఒక మంచి అద్భుతమైన కంటెంట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇంతకు ముందు మీరు పనిచేసిన డైరెక్టర్స్ కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీరు చూసుకుంటే వర్కింగ్ స్టైల్ అనేది ఎట్లా మారింది తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే ఏం చెప్తారు? డైరెక్టర్స్ వర్కింగ్ స్టైల్ టెక్నిక్ ఏం మారలేదు, టెక్నాలజీ మారింది. సో ఇదివరకు అంటే ఈ సినిమాకి దయాకి అది వర్తిస్తుంది. పవన్ దయాతో నాకు ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మేము పొద్దున్న సీన్ షూట్ చేసేవాళ్ళం, సాయంత్రానికి ఫైనల్ కట్ చూపించేసేవాడు తన ఎడిటర్ కూడా. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేవాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అయిపోయేది. దేంది రిఫరెన్స్ అంటే లేదు, మ్యూజిక్ డైరెక్టర్ పంపించి చేయించేసే అనేవాడు. సో టెక్నాలజీ మారింది తప్ప రాము గారు కూడా ఇలాగే ఉండేవారు. సో టెక్నాలజీ మారింది, టేకింగ్, ప్రజెంటేషను, మేకింగు, ఐ అబ్సల్యూట్లీ థింక్ అదేం చేంజ్ అవ్వలేదు. క్యాన్వసెస్ మారాయి అంతే. చాలా చేంజ్ అయ్యాయి కదండి. రామ్ గోపాల్ వర్మ గారు అమితాబ్ బచ్చన్తో సర్కారు 21 days 30 daysలో తీశారు, ఇప్పుడు సంవత్సరాల తరపుడు తీస్తున్నారు సినిమా ఆయన మారారు. సినిమా గురించి అడిగారు మీరు, అంటే ఏం మారిందా అని అడిగారు. ఆయన మారారు. ఆయన 21 రోజులు కాదండి, 28 రోజుల్లో తీశారు సర్కారు. అదే 21 రోజు నెల రోజులు అన్నాను. అంటే మనలో అన్నమాట. ఇప్పుడు ఏమవుతుందంటే, కొంతమందిని ఇంప్రెస్ చేయడానికి 1 day చాలు, ఇంకొంతమందిని ఇంప్రెస్ చేయడానికి 1 week పడుతుంది, ఇంకొంతమందిని ఇంప్రెస్ చేయడానికి 1 year పడుతుంది, ఇంకొంతమందిని ఎప్పటికీ ఇంప్రెస్ చేయలేం. సినిమాని బట్టండి, పిండి కొద్దీ రొట్టె. సర్కార్ 28లో అయిందండి, ఇంకో సినిమా 1 year పడుతుందేమో. ఇప్పుడు నెంబర్ ఆఫ్ డేస్ పడటం వల్ల డైరెక్టర్ గుడ్డు అవడు, త్వరగా తీస్తే బ్యాడ్ అవడండి. కానీ డిలే అవుతుంది కదండి. డిలే 100 reasonsకి అవుతున్నాయి. అప్పుడు సర్కార్ మేము తీసినప్పుడు ప్రాబబ్లీ బచ్చన్ సాబ్ అప్పుడు 3 సినిమాలే చేస్తూ ఉండొచ్చు, ఇప్పుడు 30 చేస్తూ ఉండొచ్చు. ఇప్పుడు వర్మ గారికి అడ్వాంటేజ్ ఏంటంటే, నెల రోజుల్లో సినిమా తీయడం వల్ల ఆ సినిమా ఆడినా పోయినా ఇంకో సినిమాతో ఇంకో నెల రోజుల్లో రెడీగా ఉండేవాడు ఆయన. అవునండి. ఇప్పుడు సంవత్సరాల తరపుడు సినిమా తీస్తున్నారు, అది ఆడుతుందో తెలీదు, నడుస్తుందో కూడా తెలియదు. నడవకపోతే చాలా కోట్లు. ఇప్పుడు వర్మ గారి సినిమాలతో అట్లా అంత ప్రాబ్లం ఉండేది కాదు కదా. కరెక్ట్ అండి. అంటే ఇప్పుడు అదే చెప్పే కదండి, సినిమాలు మారలేదు. ఇప్పుడు రాము గారు ఎందుకు ఇలా మారారు అనే దాని మీద నేను సీరియస్గా ఇవాళ ఆయన అడిగి
ఇలా మీరు రాము గారు మళ్ళీ కలిసి చేసేది ఏమైనా అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు రాము గారితో ఏంటంటే అండి, ఆయన మనకి ఇవాళ చేయాలి అనే విషయం నిన్న చెప్తారు. భానుగారు ఏమండి అక్కడ డోంట్ లాఫ్ ఇట్స్ ఎ సీరియస్ మ్యాటర్ అన్నారు, మీ అందరూ కామెడీ అంటున్నారు, ఎరగబడి నవ్వుతారు అంటున్నారు, ఏంటి సెటైరా? కాదండి, అస్సలు కాదండి. అక్కడ క్యాప్షన్ ఉంది అక్కడ. కాదండి, ఇప్పుడు డోంట్ లాఫ్ ఇట్స్ ఎ సీరియస్ మ్యాటర్. ఓకే, जब आपका बिजनेस हो विनिंग हार्ट्स काइंड, हम बनाते हैं पेमेंट्स विनिंग कार्ड्स काइंड. द प्री-फिल डिटेल्स, फास्टर चेक. డోంట్ లాఫ్ అనేది ఒకటి, ఇట్స్ ఎ సీరియస్ మ్యాటర్ అనేది ఇంకొకటి. ఫస్ట్ హాఫ్ ఇది, సెకండ్ హాఫ్ ఇది. మీరు లెజెండరీయా సెలబ్రిటీ అండి? నేనా? 37 ఇయర్స్ అయింది. కాదండి, నేను లెజెండ్ సెలబ్రిటీ కాదండి, ఆమె లెజెండరీ సెలబ్రిటీ. వాల్యూమ్ 1.5 అది అందుకనే 1.5 నేను. పవన్ గారు, సో ఎక్కడ మీ గాయపడ్డ సింహం కనిపించట్లా? గాయపడి ఈ నగరానికి ఏమైంది, షూట్ స్టార్ట్ అయిందండి. సో కొంచెం దాంట్లో తను బిజీ ఉన్నట్టు. సో తను వేరే ఈవెంట్స్కి తను జాయిన్ అవుతాడు. అండ్ ఎస్పెషల్లీ ఈ ఈవెంట్ వీ ఎక్స్క్లూజివ్లీ వాంటెడ్ జేడీ గారు టు బియర్ బికాస్ వీజ్ లాంచింగ్ హిమ్. సో ఇంతమంది డైరెక్టర్లు ఈ సినిమా వర్కౌట్ చేశారు, స్క్రీన్ మీద తీసుకురాబోతున్నారు. ఎస్విసిసి ద్వారా మంచి రిలీజ్ అవుతుంది. బ్యానర్కి ఒక గుడ్ విల్ ఉంది. ఆ బ్యానర్ నుంచి వచ్చే సినిమా సో ఎలా ఉంటుందో అనేది సో ఇప్పుడు ఒక ట్రేడ్ మార్క్ ఉంది. సో ఆ బ్యానర్లో రిలీజ్ అవుతున్నటువంటి సినిమా సో ఎంతవరకు బ్యానర్ వాల్యూ నిలబెడుతుంది? ఇంతమంది కలిసి దర్శకులు చేసిన సినిమాకి ఎలాంటి ఐడెంటిటీని తీసుకొస్తుంది? డెఫినెట్ ఏంటంటే అది ఏమాత్రం, ఎందుకంటే రాజు గారు ఆయన మాకనే ఎక్కువ కాన్ఫిడెంట్గా ఆయన ఉన్నారు. సో చూసిన తర్వాత సో ఎందుకంటే హీఈస్ వెరీ, ఆయన వేరే ఏరియాల నుంచి ఏదన్నా ఎంక్వైరీస్ వస్తున్నా కూడా ఈ డిసైడెడ్ ఆయన సొంతగానే మొత్తం అంతా చేద్దామని డిసైడ్ అయిపోయారు. యూఎస్ కానీ ఇదంతా, అది ఆ కాన్ఫిడెన్స్ ఇట్ సెల్ఫ్ మాకు అది బిగ్గెస్ట్ బూస్ట్. సో హీఈస్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ అబౌట్ ఇట్. అంటే ఓవర్సీస్లో కూడా రిలీజ్ అవుతుంది, అక్కడి నుంచి ఏమన్నా థ్రెట్స్ వస్తాయా సినిమాకి? మరి ట్రంప్ మీద సినిమా తీశారు, అక్కడి నుంచి ఏమన్నా థ్రెట్స్ వచ్చే అంత అసలు యుద్ధం జరుగుతుంది, 200% ఏదైనా ట్యాక్స్ వేస్తాడు ట్రంప్. సో మీ సినిమా వల్ల తెలుగు సినిమా మీద కూడా ట్యాక్స్ వేసే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి గోహెడ్ అంటారేమో, అంతే కదా? అంటే అదేమో ఉండదండి. అంటే మీరు ద వే వీ ట్రై టు యూస్ ట్రంప్ ఇన్ దిస్ ఫిలిం మీకు అర్థమైంది అనమాట. సో ట్రంప్ చూసుకుని కూడా ఆయన కూడా నవ్వుకుంటాడు యాక్చువల్లీ, ఓ నాలో ఈ ఫన్నీ యాంగిల్ ఉందని చెప్పేసి. ఆ వార్ వెల్, ఈ సినిమా నాకు తెలిసి గైస్ ఫస్ట్ ఆఫ్ మే నుంచి వార్ ఆగిపోబోతుంది. ఎందుకంటే మే ఫస్ట్ వరకు వార్ జరగాలండి మీ ఉద్దేశం? ఈయన కాదండి, మే ఫస్ట్ మీరు అడిగారండి, మే ఫస్ట్ నుంచి వార్ ఆగిపోతుంది. కాదు, ఆగదండి, ఇవాళ నుంచి ఆపుదాం అనే ప్లానింగ్ తో ఆపేస్తారు. టోటల్ గా అప్పుడు ఆగిపోతుందండి. నేను ట్రంప్ తో నిన్న పొద్దున మాట్లాడి వచ్చాను. భానుగారు, ఇంకేం కావాలి చెప్పండి మీరు. భానుగారు సార్, మీ పాస్ట్ ఫిలిం చూసుకుంటే కనుక ప్రమోషనల్గా కూడా చాలా బాగా పుల్ చేశారు. అయితే ఈ జీపీఎస్కి వచ్చేసరికి మీరు ఒక్కొక్క ఈవెంట్ పెట్టి ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక డిఫరెంట్ వేలో వెళ్తున్నారు. ప్రమోషనల్గా మీరు ఎలాంటి ఒక స్ట్రాటజీస్ని ఫాలో అవుతారు అండ్ ఏమనుకున్నారు అంటే వాట్ యుల్ సే సార్? అంటే కాంటెంట్ నుంచే వస్తుందండి ప్రమోషన్. మన సినిమా మనకి ఇచ్చే కాన్ఫిడెన్స్ మనం చూసుకుంటాం కదా, రషెస్ అవన్నీ. ఇందులో కాన్సెప్ట్ ఉంది, డిపోటేషన్, ఒక ట్రంప్. మాకు మోర్ దెన్ మెయిన్ చేసే ఈవెంట్స్ కంటే ట్రంపే మాకు ఎక్కువ ప్రమోషన్ చేస్తున్నాడు. అండ్ వీఆర్ జస్ట్ ఎంజాయింగ్ ఇట్. అనిల్ రావిపూడిని ఫాలో అవుతున్నట్టున్నారు ప్రమోషన్లో. అంటే ట్రంప్ని ట్రంప్ కార్డ్ లాగా వాడదాం అనుకుంటున్నాను. అంతే అండి, ట్రంప్ని ట్రంప్ కార్డ్లో వాడుతున్నాము. అండ్ కాంటెంట్ కూడా బాగుంది కాబట్టి ఇట్ ఈస్ రీచింగ్ అవుట్, అందరికీ నచ్చుతుంది. సారీ అండి, ఆయన అన్నదానికి నేను సమాధానం చెప్పాలి. ఒక సక్సెస్ఫుల్ సినిమా తీస్తున్నామని నాకు అర్థమైపోయింది. ఎందుకంటే అనిల్ ఎంత సక్సెస్ఫుల్ సినిమా తీస్తున్నాడో అలా మేము కూడా తీస్తున్నాను. ఎందుకంటే ఆయనే అన్నాడు, మళ్ళీ నేను అనలేదు అంటాడు ఆయన. కశ్యప్ గారు సార్, యాక్చువల్లీ ఇప్పుడు చూస్తుంటే చాలా వరకు సినిమాలు ట్రైలర్ వరకు దే ఆర్ ఇంప్రెసింగ్ ఆల్ ద ఆడియన్స్, బట్ థియేటర్కి వెళ్తే వీఆర్ నాట్ గెటింగ్ దట్ మచ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. వాట్ యుల్ సే అబౌట్ జీపీఎస్ గురించి ఏం చెప్తారు? అండ్ అందరూ ఇందాకే జేడీ గారు చెప్పడం జరిగింది, ఇంతమంది డైరెక్టర్స్ ఉన్నా తనకి ఏది కావాలో అదే చేయించుకున్నారని. సో మేము ఎంత ట్రస్ట్ చేయొచ్చు మిమ్మల్ని అంటే వాట్ యుల్ సే సార్? ఎన్ని సినిమాలు వచ్చినా మళ్ళీ ట్రస్ట్ చేసి వెళ్ళాల్సిందే. సో మీకు తప్పదు, మాకు తప్పదు. సో మేమైతే ఎవరు కూడా మేము ఒకటి నమ్మి తీస్తాం, నన్ను నమ్మి వీళ్ళు వచ్చారు, మమ్మల్ని అందరిని నమ్మి మీరు రావాలి. సో ఇది ప్రాసెస్ అది. సో ఒకటి ఏంటంటే మేమైతే బ్లఫ్ చేయట్లేదు,
మేము మాకు అనిపించింది చెప్తున్నాం, మా అనిపించింది కరెక్టా రాంగా మీకు మే ఫస్ట్ తెలుస్తుంది. తేడా వస్తే వాళ్ళు మిమ్మల్ని ఏమనరు, కానీ ఇక్కడ డబ్బులు ఇచ్చిన వాళ్ళు అయితే తిట్టుకుంటూ వెళ్ళిపోతారు. అది మిమ్మల్ని ఆపలేం కదా సార్, మీరు తిట్టండి పొగడండి, అది మే ఫస్ట్ రోజు మీ చేతుల్లో ఉంటుంది సార్. అప్పటి వరకు మా చేతుల్లో ఉన్నది మేము చేస్తాం. లాస్ట్ క్వశ్చన్ అండి. ఓకేనా సార్, అడగచ్చా? ఓకే. అంత బెదిరించి పెడతాడు మావాడు. జేడి సార్, అంటే జోష్ వాజ్ ఆల్మోస్ట్ యువర్ కమ్బ్యాక్. ఆ టైంలో మీరు అప్పుడు కూడా యువర్ దిస్ కాన్ఫిడెంట్. సో జోష్తో మిస్ అయింది. లెట్ మీ టెల్ యూ, ఇది నేను రాజుకి ఫస్ట్ నుంచి చెప్పాను, అప్పుడు చెప్పాను. నో ఐ వాజ్ నెవర్ కాన్ఫిడెంట్ అబౌట్ జోష్. ఇది నేను జోష్ కథ విన్నప్పుడే నేను రాజుకి చెప్పాను. ఐ టోల్డ్ హిమ్, అండ్ అతను ప్రెస్ మీట్లో కూడా రిలీజ్ అయిన రోజు కూడా చెప్పాడు. తను ఆ విషయం తనే చెప్పాడు, దట్ చక్రి వాజ్ నెవర్ కాన్ఫిడెంట్ ఆర్ నెవర్. సో నో ఐ వాజ్, నేను అదే అందుకనే, బికాజ్ నాట్ దట్ నేను జెన్యున్గా మాట్లాడతాను కాదు, నా ప్రాబ్లం ఏంటంటే ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్. సో దీని గురించి ఇంత ధైర్యంగా ఎందుకు ఇంత మాట్లాడుతున్నాను అంటే కేవలం నాకు కాంటెంట్ ఇచ్చే కాన్ఫిడెన్స్. సో I really want to tell you that. That's what has happened for Josh. Okay. Kashyap. So the whole short film community was so happy about your debut. So specifically after a breakup consultant, you earned a good rapport with the audience kabatti. So మీ పాజిటివ్నెస్ అంటే మీ యూపీఎస్ అనేది క్వర్కినెస్ ఎప్పుడు కూడా. సో ద సేమ్ క్వర్కినెస్ ఇప్పటిదాకా వచ్చిన కాంటెంట్లు అంతా చూస్తున్నాం కదా. సో ద ఫిల్మ్ విల్ ఆల్సో బి బేస్డ్ ఆన్ ద సేమ్ థింగ్. ఎందుకంటే ఆయన జేడీ గారు ఇందాక ఆయన ఫోటోకి దండేస్తే కూడా నవ్వుకున్నారని అంటే, సో ఆ క్వర్కినెస్ అనేది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? లైక్ ఇప్పుడు సినిమాలో ఎంత ఉందో ఇది జస్ట్ ఇది ఒక 1 minute ఉంది, అది ఇంతకుముందు వచ్చిందో ఒక 2 minutes ఉంటుంది. సో 3 minutesలో ఎంత ఉందో ఎవ్రీ సీన్, ఆల్మోస్ట్ ఎవ్రీ సీన్లో ఇదే ఫ్లేవర్ ఉంటుంది. సో అండ్ నాకు ఇదే వచ్చేమో యాజ్ ఆఫ్ నో. సో అంటే మీ క్యారెక్టర్స్ మోస్ట్లీ అంటే మీ సిరీసెస్ అన్నింటిలో కూడా ఇట్ విల్ బి మోర్ ఆఫ్ సిల్లీనెస్. అంటే మీ క్యారెక్టర్ ఏది కూడా వాటిని సీరియస్గా తీసుకోవు. బట్ ఇక్కడ మీరు టచ్ చేసిన పాయింట్స్ అంటే దో ఇట్ ఈస్ ఈ ట్రంప్ లేదంటే ఈ సత్య వీళ్ళన్నిట్లో ఉన్నా కూడా ఈ క్యారెక్టర్స్ వాళ్ళే సీరియస్గా తీసుకోకపోతే ఆ కైండ్ ఆఫ్ ఫన్ జనరేట్ అయ్యే విధానం కూడా వేరే ఉంటుంది. సో ఎంతవరకు ప్రిపేర్ చేయగలుగుతున్నారు? ఇది యాక్చువల్లీ ప్రతి క్యారెక్టర్ వాళ్ళ లైఫ్లో చాలా సీరియస్ ఉంటారు. సో మనం దాన్ని సీరియస్ తీసుకోక్కర్లేదు, ఆడియన్స్ సీరియస్ తీసుకోరు. సో ద పాయింట్ ఏంటంటే ప్రతి క్యారెక్టర్ ఇప్పుడు ఇప్పుడు మీరు చూసారు, అక్కడ ఎవడో చాలా సీరియస్గా మాట్లాడుతుంటే ఆపు చంపే అన్నాడు. ఇప్పుడు అది ఆయన కామెడీ చేయలేదు, అది ఆ క్యారెక్టర్, అది నాన్సెన్స్ మాట్లాడుకో చంపేయండి అన్నారు. ఇప్పుడు అది ఫ్లేవర్ అది. సో అది ఆయన ఇప్పుడు అది సీరియసా కామెడీయా అంటే మనం ఏం జోక్ చేయట్లేదు. మా మీనింగ్ ఏంటంటే ఇక్కడ మేము జోక్ చేయట్లా, అక్కడ ఆ క్యారెక్టర్ అలా బిహేవ్ చేస్తే మనకు నవ్వు వస్తుంది అనేదే పాయింట్. అండ్ ఇందులో ఎన్నో సీరియస్ టాపిక్స్ చాలా ఏదో క్లాసులు పీకినట్టు వేరే విధంగా కాకుండా చాలా సటిల్గా హ్యూమరస్ వేలో ట్రీట్ చేశాడు. సో కొన్ని టాపిక్స్ ఉంటాయి, సో సంథింగ్ లైక్ డిప్రెషన్ కానీ డిపోర్టేషన్ కానీ అన్నీ, సో విచ్ ఆర్ వెరీ కరెంట్ టాపిక్స్ ఏదైతే ద యంగర్ జనరేషన్ ఆర్ ఫేసింగ్, వాటిల్ని అన్ని క్యారెక్టర్స్లో ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ద హీరో ద విలన్ ఆర్ ఎనీథింగ్. సో ప్రతి క్యారెక్టర్లో ఒక అండర్ కరెంట్గా ఒక తెలియని, సో ద అదర్ డే వి వర్ showing the film to few test audience ఊరికనే ఏంటి అని. సో ఎవ్రీబడి దే రియలీ లవ్ ద ఫిల్మ్. దట్స్ ద బిగ్గెస్ట్ ఫీడ్బ్యాక్ వీ గాట్. అండ్ వాళ్ళు మేమే ఎక్స్పెక్ట్ చేయింది వాళ్ళు అండర్ కరెంట్ వాళ్ళు చెప్పిందంటే ద సో మెనీ నైస్ పాయింట్స్ దట్ యూ డిస్కస్డ్ ఇన్ టు ఇట్ ఇన్ అ వెరీ హ్యూమరస్ వే. సో అది రేపు చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. మీరు బ్రేకప్ కన్సల్టెంట్లో కూడా చూస్తే ఒక ఇంపార్టెంట్ బ్రేకప్స్ డిప్రెషన్ గురించి జోక్ చేస్తుంటాం. సో అది ఇట్స్ కైండ్ ఆఫ్ మై ఫ్లేవర్ ఐ గెస్. సో ఇదే రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. వెబ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడా మరోసారి థ్యాంక్ యూ తెలియజేస్తున్నాం. అండ్ వి విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ ఎవరీవన్. సార్ మరోసారి మీ గ్లిమ్స్ చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్.